దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 23వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యానవాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము మనము సంపూర్ణ సమాధానము పొందుకొనుటకు విశ్వాసులందరూ దేవుని వెలుగులో నడుచుచూ కలిసి ప్రార్థించుట గురించి ధ్యానించుకుంటున్నాము. మన దేవుని గురించి, ఆయన వాగ్దానాల గురించి, మన పాపముల పరిహారం నిమిత్తము దేవుడు ఆయన కుమారుణ్ణి బలిగా అర్పించి మనలను ఆయన కృపాసనము యొద్దకు నిర్దోషులుగా నిలవబెట్టుటకు చేసిన త్యాగాన్ని గుర్తించుట కొరకు విశ్వాసులందరము అన్యోన్య సహవాసం కలిసి ప్రార్థించుకోవాలని యోహాను గారు కూడా తన సువార్తలో తెలుపుచున్న మాటలివి. సమాజముగా కూడుకొనుట, కలిసి కూర్చొనుట, అన్యోన్య సహవాసం కలిగి దేవునికి ప్రార్థించుట అది చాలా ముఖ్యము, అవసరము అని యోహాను తెలుపుచున్నాడు. రెగ్యులర్గా, ప్రియ దేవుని బిడ్డలారా, రెగ్యులర్గా ఆదివారాలు దేవుని మందిరానికి హాజరై పరిశుద్ధ గ్రంథంలోని మాటల బోధన వినుట వరకే కాదు, దేవుని చిత్తమును తెలుసుకొనుటకు హృదయములలో సంపూర్ణ సమాధానము ఏకమనస్సు కలుగునంత వరకు విశ్వాసులందరూ కలిసి ప్రార్థించువారుగా ఉండాలి. ఈ మాట యోహాను భక్తుడు ఒక్కాణించి చెప్తున్నాడు. అందుకే పౌలు గారు కూడా ఏమంటున్నాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25లో హెచ్చరిస్తున్నాడు. ఏమని? మీరు సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుకొనుచు దేవుని స్తుతిస్తుండాలి. అంటే ఇప్పుడు మొన్న మనకేమైంది? 40 రోజులు మనము శిలువ ధ్యానాలు చేశాం, కంపల్సరిగా అటెండ్ అయ్యాం. ప్రార్థనాలయానికి అటెండ్ అయిపోయి 40 రోజులు ఉపవాసాలతో మనము శిలువ ధ్యానాలు మనం చేశాము. అందుకే పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రికలో హెచ్చరిస్తుంది ఏంటంటే, మీరు సమాజముగా కూడుట మానక 40 రోజులు ప్రార్థించుట, 40 రోజులు ధ్యానించుట అనేది కాదు. 40 రోజులే కాక మీరు ఇలాగ 40 రోజులు ఏ విధంగా సమాజముగా మీరు కూడుకొని ప్రార్థించారో, శిలువ ధ్యానాలు మీరు చేశారో అది మానొద్దు అంటున్నాడు. మానకుండా ఒకరినొకడు హెచ్చరించుకొనుచు దేవుని స్తుతిస్తుండాలి అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఇది సంఘానికి చెబుతున్న మాటలు. ఈ విధంగా సమాజము కూడుకొనుట చాలా అవసరము, ప్రాముఖ్యమైన విషయముగా గుర్తించాలని పౌలు గారు పదే హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే ఆ 40 రోజుల వరకే కాదు, అన్ని రోజులు చివరి వరకు మన యొక్క చివరి వరకు కూడా ప్రార్థనలతో మునిగే ఉండాలి. ఆ 40 రోజులు శిలువ ధ్యానాలు, ఉపవాసాలు జరిగినాయి కదా అని మానుకోవటం కాదు, సమాజముగా కూడుకొనుట మానొద్దు అంటున్నాడు పౌలు గారు. ఆ ప్రకారము కుటుంబాలలో కూడా ఎవరికి వారే ప్రార్థనలు చేసుకుంటున్నా కుటుంబ సభ్యులందరూ ఒకచోట కూర్చొని కీర్తనలు పాడుకుంటూ
దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థనలు చెయ్యాలి. కుటుంబము దేవునిలో కట్టబడాలంటే కుటుంబ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఇది హెబ్రీలకి హెచ్చరించేస్తున్నాడు అని, కానీ ఇది సంఘానికి, హెబ్రీయ సంఘానికి హెచ్చరిస్తున్న మాట. కుటుంబం అంతా కలిసి పాటలు పాడుకుంటూ ఆయనకి స్తుతులు స్తోత్రములు చెల్లించాలి. అది ప్రార్థన అంటున్నాడు. అది కుటుంబము దేవునిలో కట్టబడాలంటే కుటుంబం అంతా ఒక చోట కూర్చొని ప్రార్థనలు చెయ్యాలంటున్నాడు. కుటుంబ ప్రార్థన గల కుటుంబము ఆశీర్వదింపబడుతుంది అంటున్నాడు. కుటుంబంలోని సభ్యులలో ఏ ఒక్కరో ప్రార్థన చేసుకుందామని చెప్పించుకొనుట కంటే, కుటుంబంలోని సభ్యులలో ఏ ఒక్కరో ప్రార్థన చేసుకుందాము అని చెప్పించుకొనుట కంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చిన్న మాట, ఇక్కడ మా కుటుంబంలో కూడా ఇలాగే మా మా కుటుంబంలో మా డాటర్ ప్రత్యేకంగా ప్రార్థన విషయంలో పట్టుబట్టి మొదలుపెట్టి అందరినీ కూర్చోబెట్టి ప్రార్థన చేయించే అలవాటు మా కుమార్తెకున్నది. తప్పకుండా కుటుంబంలోని సభ్యులలో ఏ ఒక్కరో కాదట. అలాగే ఇక్కడ మా అమ్మాయి కూడా అలాగే చెప్తూ ఉంటుంటుంది. ఏమని? ప్రార్థన చేసుకుందాము అని తప్పకుండా చెప్పి ప్రార్థనకి కూర్చోబెడుతుంది. అలాగే అలాంటి దైవోక్తి, అలాంటి ప్రేరణ కుటుంబంలోనికి అందరికీ కలగాలి. ఒక్కరికి కలగటం కాదు, అందరికీ కలగాలి. అది దీవెనకరమైన కుటుంబం అవుతుంది. ప్రతి కుటుంబము దీవెనకర కుటుంబముగా ఆశీర్వదింపబడాలంటే మనము ఖచ్చితంగా అందరికీ, ఇంట్లోని ఒక బిడ్డకి ఉంటే సరిపోదు, అందరి బిడ్డలకు ఉండాలి, తల్లిదండ్రులకి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి మనము కలిసి పాటలు పాడుకుంటూ ప్రార్థన మనం చేసుకుంటూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. అది దీవెనకర కుటుంబముగా ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందరము ప్రతి ఒక్కరము ప్రార్థన యందు పట్టుదల కలిగి ప్రార్థన చేసుకుంటూ మనకి కావలసినటువంటి ఈవులేమి, ప్రజలకి కావలసిన అవసరాలేమి, ప్రతి ఒక్కరికి సహోదరులకు కావలసిన అవసరాలు ఏంటి, మనము ప్రార్థనలో దేవునికి విన్నవించుకుంటే తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకి కావలసినటువంటి సహాయము దేవుడు అందిస్తాడు. మనము పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముల తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను తండ్రి మేము నిత్యం ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. ఈ ప్రకారంగానే తండ్రి మేము నేడు ధ్యానించుకొనుచున్నటువంటి ధ్యానాన్ని తండ్రి ప్రతి ఒక్కరూ విని, ప్రతి ఒక్కరి దేవ ఆనందముతో తండ్రి నీ యందు భయభక్తులు గలవారై జీవించే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించమనియు, ఇదిగో తండ్రి మేము ప్రార్థన యందు పట్టుదల కలిగి అపవాదికి మేము చోటివ్వకుండా నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.